ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 31వ అధ్యాయము. సక్రశాప వర్ణనం. మహానుభావ, గౌతమ ముని తన ఆశ్రమానికి అనుష్ఠానాధికాలు ముగించుకొని తిరిగి వచ్చాక ఏమి జరిగింది? ఆ కథావృత్తాంతాన్ని తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉన్నది. దయతో సెలవివ్వండి అంటూ మృదుమధురంగా ప్రశ్నించిన రుక్మాంగదుడి ప్రశ్నకి నారద మహర్షి సిరుమందహాసం చేస్తూ ఇలా బదులిచ్చాడు. నాయనా, తన నిత్య కర్మానుష్ఠానములు ముగించుకున్న గౌతమ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. భార్యను పిలిచాడు. ఆమె రావటం ఆలస్యం చేయటంతో ఇలా ప్రశ్నించాడు. ఓ ప్రియురాలా, పిలవగానే నా ముందుకు వచ్చేదానువు. ఎందుకని ముఖాన్ని చాటేస్తున్నావు? పిలుస్తున్నా బదులు కూడా పలకటం లేదేమి? రాగానే కూర్చునేందుకు దర్భాసనం పరిచేదానివి. అవన్నీ మరిచావా? ఈ మాటలకు అహల్య గాలికి వణికే లతలా గడగడా వణుకుతూ తల వంచుకొని నెమ్మదిగా కొద్దిసేపయ్యాక భర్త వద్దకు చేరింది. ముని పాదాలపై సాష్టాంగపడి శాపభయంతో విహ్వలయై మెల్లగా ఇలా అన్నది. ఓ నాథా, మీరు ప్రొద్దున్నే తమ నిత్యానుష్ఠానం నెరవేర్చడానికి నదీ తీరానికి వెళ్ళిన సమయంలో సచీపతి అయిన ఇంద్రుడు కామరూపి అయి మీ రూపం దాల్చి వచ్చాడు. మీ కంఠస్వరాన్నే అనుకరిస్తూ స్నానార్థమై వెళ్ళిన తనకు ఒక అపురూప సౌందర్యవతి అయిన అప్సర స్త్రీ దిగంబరి అయి స్నానం చేస్తూ కనిపించిందని, తమకాన్ని ఆపుకోలేక వచ్చానని, రతి సౌఖ్యాన్నిమ్మని కోరాడు. మీరేనన్న భావంతో నేను అందుకు అంగీకరించాను. కానీ ఆ ఇంద్రుని శరీరం విరజిమ్మే దివ్య సుగంధానికి ఆశ్చర్యపోయి అవమానంతో అనుమానంతో, ఓ దురాత్మ, నీవు నా భర్త వేషంలో వచ్చి మోసగించిన కపటివి. నీవెవ్వడవో నిజం చెప్పు, లేదా నీ పుణ్యం నాశనం అవటంతో పాటు భస్మీభూతుడు అవుతావు అని తీవ్ర స్వరంతో నిలదీశాను. నా శాపభయానికి వెరచి ఆ త్రిలోకాధిపతి తన నిజ రూపాన్ని ధరించాడు. ఇంతలో మీ కంఠధ్వని నా చెవికి వినిపించింది. సిగ్గితో చితికిపోయి జుగుష్సతోనూ యావగింపుతోనూ దహించుకుపోతున్న నేను సహజంగానే మూర్తీభవించిన తపోనిధిలా ఉన్న మీ సముఖంలోకి రావటానికి వెరచాను. నా వల్ల జరిగిన ఈ అజ్ఞాన అపరాధాన్ని మన్నించండి. చేసిన పాపం చెప్తే పోతుందంటారు కదా, ఆ తప్పును కూడా దినమధ్యంలో ప్రకటించినప్పుడే కొంత దోషం తొలుగుతుంది. ఇక నిగూఢంగా దాచవలసిన మంత్రం సంగమం, ఆయుర్దాయము, సంపద, రతి మానము, దానము, వీటిని ఎన్నడూ ప్రకటించరాదన్నది పెద్దలు విధించిన నియమం కదా అంటూ ఉన్న ఆమె మాటలకు క్రోధపరవశుడై గౌతముడు తక్షణం ఇలా శపించాడు. దురాత్మురాల, కామంతో కళ్ళు మూసుకుపోయిన నీవు పరపురుషునికి వశ్యురాలవైనావు. నా స్వభావము చేష్టలను నీవెరుగున్నవే కదా. నీవు చేసిన ఈ ప్రజ్ఞాపరాధానికి నీవు పాషాణమై పడి ఉందువుగాక. పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు దాశరథి అయి అరణ్యాలలో తిరుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు, అతడి పాదధూళి నీ శిరస్సున దాల్చినప్పుడు, అప్పుడే తిరిగి నీకు నీ నిజరూపం సంప్రాప్తించునుగాక. ఇలా తపోధనుడైన మునివాక్యం పూర్తయ్యేంతలోనే ఆ అహల్య శిలారూపం దాల్చింది. ముని ఆగ్రహవేశుడై ఇచ్చిన శాపవచనాలను ప్రక్కనే పొంచి ఉండి విన్న ఇంద్రుడు భయంతో గడగడా వణికిపోతూ తనలో తాను ఇలా పశ్చాత్తాపం చెందసాగాడు. ఇంద్రుడి పశ్చాత్తాపం. నేరకపోయి కొరివితో తలగోక్కున్నావే, ఈ ఋషి యొక్క ఆగ్రహాన్ని నుంచి ఇప్పుడు ఎలా తప్పించుకోవటం? ముల్లోకాల్లోనూ ఎక్కడా దాక్కున్నా ఈయన దివ్య దృష్టి కనుగప్పటం అసాధ్యం. ఇలా భయపడుతూ పిల్లి రూపం దాల్చి ఇంట్లో తిరగసాగాడు. ఆ ఇంట్లో గాని ఇంటి వెలుపల గాని ఇంద్రుడు కనబడకపోవటంతో ఈ జంబాసురుణ్ణి నిర్జించిన ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళాడా అనుకుంటూ తన దివ్య దృష్టి చేత మోసంతో తన భార్యను చెరిచిన వాణిని తెలుసుకొని, ఓ ఇంద్ర,
నీవు త్రైలోక్యాధిపతివి కనుక నిన్ను భస్మం మాత్రం చెయ్యను, కానీ నీ అకృత్యానికి శాపం మాత్రం పెడతాను. నీవు ఇక నుంచి సహస్ర భగుడువు కమ్ము అంటూ శపించాడు. ఇలా రోషావేశంతో పలికిన మునివాక్కులు అమోఘములై ఇంద్రుని శరీరమంతా భగయోని చిహ్నములతో నిండిపోయింది. సిగ్గుతో చితికిపోయిన ఇంద్రుడు తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. త్రైలోక్యాధిపతినైనా నేను సైతం సామాన్యుడిలా యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయాను కదా. ఎట్టి వారికైనా స్వబుద్ధిని అనుసరిస్తేనే సుఖము. గురుబుద్ధి వల్ల విశేషమైన శ్రేయస్సును ప్రసాదిస్తాయి. ఇక ఇతరుల ఆలోచనలను, స్త్రీ బుద్ధిని అనుసరించడం వల్ల వినాశనమే కలుగుతుంది. దేవతలకు అధిపతి ఉండి కూడా నారదముని పెట్టిన ప్రలోభానికి ఎలా లోనయ్యాను. దానివల్లనే వివేకశూన్యుడనై ప్రవర్తించి ఎంతో జుగుప్సాకరమైన ఈ రూపాన్ని పొందాను. ఇప్పుడు నా ప్రియపత్ని అయిన సచీదేవికి ఈ నా వికృత ముఖాన్ని ఎలా చూపించను? నేనెంతటి దుష్టుణ్ణి! ఎటువంటి వాడినైనా కాముడు మన్మధుడు వివస్సుని చేసి తీరుతాడు. అయినా ఇప్పుడు ఎవరిననుకునే ఏం లాభం? ఎవరు చేసిన శుభాశుభ కర్మల ఫలితం వారే అనుభవించాలి కదా. కనుక నే చేసిన దుష్కృత్యానికి ప్రతిఫలాన్ని నేనే అనుభవించి తీరుతాను. దానివల్ల తప్ప నాకిక నిష్కృతి లేదు. ఇలా అనుకొని ఇంద్రుడు ఒక కీటక రూపం దాల్చి తామరతూడులో దూరి ఇంద్రగోపకమనే కీటకంలా ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనా ఖండంలోని సక్రశాప వర్ణనం అనే 31వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.